జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 6వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 12వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము. వృషభ రాశిలో శుక్ర భగవానుని సంచారము, మిథున రాశిలో రవి గురుల సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము, సింహరాశిలో మంగళ్ మరియు కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్ చంద్ర భగవానుడు. ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతున్నాయి. ఇవి గోచార గ్రహాలు ఈ రాశుల్లో స్థితులై ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక్ డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి. ఇది మనకి తెలుసు కదా. ఆదివారము ఏకాదశి తిథి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాము. అంటే ఈ వారం ప్రారంభమే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది. ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము, సూర్యనారాయణమూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది. అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణమూర్తి దేవగురువర్యులైన బృహస్పతితోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని శుభాంశాలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ధనుసు రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా సంతానంగానే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సంతానం చుట్టూ తిరగడం ఏంటి అంటే, మీ పిల్లలకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవ్వట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటే ఈ వారం అవన్నీ సఫలీకృతం అవుతాయి. మీ పిల్లలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, వ్యాపారంలో సక్సెస్ లేక బాధపడుతున్నారు, వాళ్ళ నుంచి గుడ్ న్యూస్ను మీరు వింటారు. మీ పిల్లలు చదువుకుంటూ ఉన్నారంటే 10th దాటిన తర్వాత నేను మాట్లాడుతున్నా. 10th లోపల అయితే ఈ పాయింట్ అప్లికేబిలిటీ లేదు. మీకు 10th దాటిన పిల్లలు ఉంటే వాళ్ళు విద్యలో బాగా రాణిస్తారు. సపోజ్ మీకున్న పిల్లలు 10th లోపల వాళ్ళే అనుకోండి. అప్పుడు మీకు ఏవైతే కెరియర్ గోల్స్ ఉన్నాయో, మీరు దేనికైతే మోటివేట్ అయ్యి ఉన్నారో, మీరు దేనికైతే టార్గెట్స్ పెట్టుకున్నారో అవన్నీ ట్రిగర్ చేస్తారు. అవన్నీ రీచ్ అయ్యే శుభ సమయం ఈ సమయం. మీకు అది చాలా ఆత్మానందాన్ని కలిగిస్తుంది. అన్నీ నేను అనుకున్నది అంటే మీలో ఉన్న సమర్థత మీకు తెలిసే సమయము. డెస్టినీ మీలో ఉన్న సమర్థతని అంటే ఎఫిషియన్సీని మీకు పరిచయం చేస్తున్నాయి. ఇన్నాళ్ళు మీరు ఎఫిషియెంట్ అని మీకు లోపల తెలిసిన బలంగా మీరు అనుకోలేరు. ఓకే, నేను నిజంగానే సమర్థవంతుడునా, నాకు వస్తున్నాయా, నేను చేయగలుగుతానా చేయలేనా, ఒకవేళ రాకపోతే సమర్థుడిని కాదేమో అనుకోవడం, వస్తే నేను విజయవంతంగా చేయగలుగుతాను అంటే ఏవైనా సరే టాస్క్లు, అది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఫ్రీలాన్స్ వర్క్ చేసేవాళ్ళు చేయగలుగుతాను, వీటిల్లోంచి బయటకు వస్తారు. ఎస్, ఐ యామ్ ఎఫిషియంట్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐఎమ్ బార్న్ ఫర్ సక్సెస్ అని మీకు మీరు అనుకునే విధంగా డెస్టినీ ఈ వారం మిమ్మల్ని దీవిస్తుంది. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే మీరు 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలు ఉంటే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. 10th క్లాస్ దాటిన తర్వాత ఉంటే బ్లెస్సింగ్ అంతా మీ పిల్లలకి వెళ్తూ ఉంది. ఇది ఒక పాయింట్. సపోజ్ అసలు మాకు వివాహమే కాలేదు అనుకుంటే వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. ఫస్ట్ థింగ్, వివాహము సెట్ అవుతుంది. సెకండ్, ఒకళ్ళు వివాహ ప్రయత్నాలు చేయట్లేదు, ఇప్పుడిప్పుడే మేము ఇంకా కొంచెం ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నామంటే మీరు చేసే ప్రయత్నాలన్నీ అంటే మీకు కెరియర్ ఎప్పుడైనా ఎందుకు వివాహానికి ఆపుతారు 1-2 ఇయర్స్, కెరియర్ పరంగా నిలదొక్కుకోవాలనే కదా ఎవరైనా. కెరియర్ పరంగా బాగా నిలదొక్కుకోగలుగుతారు. ఇది గృహిణీలందరికీ కూడా ఈ వారము నేను చెప్పాను కదా మీ పిల్లలకి బాగుంటుందని చెప్పి. సో మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు గృహిణీలు అయ్యి మీకు 10th క్లాస్ లోపల చదివే పిల్లలు ఉంటే
అప్పుడు మీకేంటంటే మీ హస్బెండ్‌తో మీకు మంచి రిలేషన్ ఉంటుంది. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయగలుగుతారు. ఎక్కువగా మీరు అంటే మనసంతా కూడా ప్రశాంతంగా, నిదానంగా, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మంచి సమయము. మంచి సమయం ఏ విషయంలో? మానసిక ప్రశాంతత చాలా హాయిగా ఉంటుంది. మీరు మీ ఇష్టమైన వాళ్ళతోటి టైమ్ స్పెండ్ చేయగలుగుతారు. అదే అంటే ఇష్టమైన వాళ్ళతోటంటే మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్‌తో కావచ్చు, ఏమన్నా క్లబ్స్ ఉంటాయి అంటే వాకింగ్ క్లబ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళతోటి టైం ఎక్కువగా స్పెండ్ చేస్తారు. లేదా సజ్జన సాంగత్యంలో మీరుంటే ఇలాంటి ప్రసంగాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది. మనకి అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము. ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి. కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి రామదేవుని కథ. అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది. అదేంటంటే 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి. ఆవు నెత్తితో దీపారాధన చేయాలి. ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదం చేసి ఉడికించి 5 ఉండలు చేసి ఒక కుండ రామచంద్రమూర్తికి, ఒక కుండ బ్రాహ్మణుడికి, ఒక కుండ ముత్తైదుకి, ఒక కుండ బంధుమిత్రాదులకి, ఒక కుండ పంచిపెట్టి మనం ఒక కుండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది. మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది. ఇక్ష్వాకుల వంశ తిలకుడు కదా రామచంద్రమూర్తి. ఇక్ష్వాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు? సూర్యనారాయణమూర్తే కదా. ఒక్కసారి మీరు అంటే ఇది నేను చేశాను, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు. మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే అందులో ఏముండదు. రామచంద్రమూర్తి జననము, ఆయన పట్టాభిషిక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయస పాత్రను ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు 3 మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు. 9 మాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము, అలాగే లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననము. వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు, తాటకి మొదలగు రాక్షసులు వచ్చి యాగాన్ని భగ్నపరుస్తూ ఉన్నారు. రక్తము ఇలాంటివి యాగంలో పోస్తూ. సో రక్షణ కోసం రామలక్ష్మణుని పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము. అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు, ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్ళారు. రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపాడు. అలాగే శివుని విల్లి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము, అహల్య శాప విమోచనం చేయడము, కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళడము, అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్ళడము, తర్వాత లంకాపురానికి వెళ్ళడము, లంకా దహనం చేయడము, విభీషణుడికి రావణాసుని వధించి విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తులై రాజ్యం వెళ్తూ ఉన్నారు. అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది. పట్టాభిషిక్తం వరకు ఉంది. అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా అంటే చాలా బ్రీఫ్గా ఉంది, కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది. మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో. సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం, అసలు రామాయణం మొత్తం చదవాలి. రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, అది చేయాలి. ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు. నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను, ఖచ్చితంగా పొందాను. నేను ఎప్పుడైతే చేశానో ఒక 6 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం చేశాను. ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు. నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకుని అక్షంతలు అయితే వేసుకుంటాను. ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కథ. చాలామందికి చెప్పాను, అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది. సూర్యనారాయణమూర్తి పట్టు
పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే. ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము, ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది. మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది. బుక్కులు, భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. తెచ్చి చేయడానికి ప్రయత్నించండి. 5 గురువారాలు 5 ఆదివారాలు. ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము. అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి. ఆదివారాలు, గురువారాలు, ప్రతి ఆదివారం ప్రతి గురువారము, ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవేమీ చేయలేము. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, ఏదన్నా చేసుకోండి. అంటే మీరు చేసుకుంటారు మీరంతా, నాకు తెలుసు. అందరికీ భక్తిభావం కలవాళ్ళే. భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే వాళ్ళమే మనందరం కూడా. సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చూడండి. ఈ వారం తర్వాత, ఈ వారం నుంచి చాలా సత్ఫలితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము. ఇలా మనందరం కూడా భగవత్ కృప, విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.